guys, అందరికీ నమస్కారం అండ్ స్వాగతం. దిస్ ఇస్ మొబిన్ ఫ్రమ్ క్యాందాన్. ఈ రోజు మనం ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ లోన్స్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో యాక్సిస్ బ్యాంక్ ఒక థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994 యాజ్ UTI. యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రామినెంట్ ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్. ఇందులో నాన్ కొలాటరల్ లోన్స్ అండ్ కొలాటరల్ లోన్స్ కూడా దొరుకుతాయి. మీరు ఎడ్యుకేషన్ లోన్స్కి అప్లై చేసే స్టూడెంట్స్ అయితే యాక్సిస్ బ్యాంక్ మీకు ఒక మంచి ఆప్షన్. మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ ఆ బెల్ ఐకన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్లో ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి స్టూడెంట్స్ ఏజ్ 18 years అయి ఉండాలి మరియు కో అప్లికెంట్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, స్పౌజ్ అయినా ఎవరైనా అవి ఉండొచ్చు. కో అప్లికెంట్ మంత్లీ ఇన్కమ్ 35,000 కన్నా తక్కువ ఉండకూడదు. యాక్సిస్ బ్యాంక్లో స్టూడెంట్ అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే స్టూడెంట్ ఏదైనా రీపేమెంట్ EMI మిస్ చేసినా లేదా ఏదైనా లోన్ అగ్రిమెంట్లో బ్రీచ్ చేసినా వాళ్ళే ఆన్సరబుల్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్లో ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ అని 3 different కేటగిరీస్లో అరేంజ్ చేశారు. ప్రైమ్ A, ప్రైమ్ B మరియు నాన్ ప్రైమ్. ఈ కేటగిరీతో యాక్సిస్ బ్యాంక్ స్టూడెంట్స్కి అప్రూవ్ చేసే లోన్ అమౌంట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డిటర్మైన్ చేస్తుంది. స్టూడెంట్ చూస్ చేసుకున్న యూనివర్సిటీ ప్రైమ్ A కేటగిరీలో ఉంటే స్టూడెంట్స్లకు 50 lakhs వరకు అన్సెక్యూర్డ్ లోన్ అమౌంట్ వస్తుంది. స్టూడెంట్స్ చూస్ చేసిన యూనివర్సిటీ ప్రైమ్ B కేటగిరీలో ఉంటే స్టూడెంట్స్లకు 40 lakhs వరకు అన్సెక్యూర్డ్ లోన్ అమౌంట్ వస్తుంది. నాన్ ప్రైమ్ కేటగిరీలో అన్సెక్యూర్డ్ లోన్ ఇమీడియట్గా EMIలో వస్తుంది. ప్రైమ్ A కేటగిరీలో అన్ని టాప్ యూనివర్సిటీస్లో మాస్టర్ కోర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రైమ్ Bలో అన్ని లీడింగ్ యూనివర్సిటీస్ మరియు కాలేజెస్లో మాస్టర్స్ కోర్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అన్ని ఇతర కోర్సెస్ మరియు యూనివర్సిటీస్ నాన్ ప్రైమ్ కేటగిరీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అకాడమిక్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్లకు గ్రాడ్యుయేషన్లో మరియు 10th స్టాండర్డ్లో 50% స్కోర్ వచ్చి ఉండాలి. అడిషనలీ స్టూడెంట్స్ చూస్ చేసుకున్న కోర్స్ స్టెమ్ లేదా MBA అయి ఉండాలి. మంచి కోర్స్ చూస్ చేసుకుంటే స్టూడెంట్స్లకి మంచి జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది మరియు ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ చేసే కీ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ 11% నుంచి 11.5% వరకు అన్సెక్యూర్డ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. అడిషనలీ సెక్యూర్డ్ లోన్స్కి 9.99% నుంచి ఇంట్రెస్ట్ రేట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి లోన్ అప్లై చేయడానికి స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి రీచ్ అయితే స్టూడెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కేటగిరీలో KYC డాక్యుమెంట్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్, లోన్ గ్యారంటర్ ఫామ్, అడ్మిషన్ లెటర్, మార్క్ షీట్స్ మరియు లోన్ అప్లికేషన్ ఇంక్లూడ్ అయి ఉండాలి. యాక్సిస్ బ్యాంక్ 0.75% వరకు ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జ్ చేస్తుంది అండ్ ఎక్స్ట్రా GST ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అడిషనలీ యాక్సిస్ బ్యాంక్ ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్ మీద 5% వరకు మార్జిన్ మనీ తీసుకుంటుంది. యాక్సిస్ బ్యాంక్ 15% వరకు రీపేమెంట్ టెన్యూర్ ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన 12 months తర్వాత రీపేమెంట్ EMI మరియు మొరటోరియం పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అడిషనలీ కోర్స్ డ్యూరేషన్లో స్టూడెంట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్లో సెక్యూర్డ్ లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. స్టూడెంట్స్ యాక్సిస్ బ్యాంక్ సెక్యూర్డ్ లోన్స్కి అప్లై చేయాలి అనుకుంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ లేదా కమర్షియల్ ప్రాపర్టీని కొలాటరల్ సెక్యూరిటీగా ష్యూర్గా పెట్టాలి. ఒక్కవేళ శాలరీడ్ కో అప్లికెంట్ దగ్గర రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంటే బ్యాంక్ 85% వరకు ఆ ప్రాపర్టీ వాల్యూ మీద లోన్ ఇస్తుంది. ఒక్కవేళ కో అప్లికేషన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 75% వరకు ప్రాపర్టీ వాల్యూ మీద లోన్ ఇస్తుంది. అదే కమర్షియల్ ప్రాపర్టీ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా శాలరీ కో అప్లికెంట్ అయినా యాక్సిస్ బ్యాంక్ 50% వరకు ప్రాపర్టీ వాల్యూ మీద లోన్ ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేయదు. అడిషనలీ స్టూడెంట్స్కి యాక్సిస్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే బ్యాంక్ 90% వరకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వాల్యూ లోన్ ఇస్తుంది. డిగ్రీ కోర్సెస్ చదువుతున్న స్టూడెంట్స్ యాక్సిస్ బ్యాంక్లో లోన్ తీసుకుంటే వాళ్ళకి మార్జిన్ మనీ ఉండదు మరియు 100% వరకు లోన్ అమౌంట్ని తీసుకోవచ్చు. కానీ యాక్సిస్ బ్యాంక్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదివే స్టూడెంట్స్లకి 15% వరకు మార్జిన్ మనీ కట్టాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ లోన్స్ ద్వారా కొన్ని బెనిఫిట్స్ కూడా మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ని యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్లకు గవర్నమెంట్ స్కీమ్స్కి కూడా యాక్సెస్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్లో లోన్ అప్లై చేయడానికి స్టూడెంట్స్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేయాలనే అవసరం లేదు. ఆన్లైన్లో కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ అది కూడా ఒక టైం టేకింగ్ ప్రాసెసే.
మీరు జ్ఞాన్దాన్ ద్వారా యాక్సిస్ బ్యాంక్లో లోన్ అప్లై చేశారనుకోండి, మీ లోన్ ఫాస్ట్గా మరియు ఈజీగా ప్రాసెస్ అవుతుంది. జ్ఞాన్దాన్ స్టూడెంట్స్ డాక్యుమెంట్ని కలెక్ట్ చేసి ఎడ్యుకేషన్ లోన్ని 7 డేస్లో ప్రాసెస్ చేసి ఇస్తుంది. స్టూడెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైనా మిస్ అయితే జ్ఞాన్దాన్ ఇమీడియట్గా యాక్సిస్ బ్యాంక్ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేస్తుంది. జ్ఞాన్దాన్ అన్ని సర్వీసెస్ని ఫ్రీగా చేసిస్తుంది. ఈ వీడియోలో మేము చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు సహాయపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్.